నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ వర్డ్ స్ట్రెస్ చూద్దాము. వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మనకి చాలా వర్డ్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ లో. అలాంటి వర్డ్స్ మనం స్పెల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక పర్టికులర్ వర్డ్ లో పర్టికులర్ ప్లేస్ దగ్గర కొంచెం ఇట్లా స్టాప్ చేసినట్టు అవుతుంది కదా. సో అక్కడ మనం స్ట్రెస్ చేస్తున్నాము వర్డ్ ని. సో అక్కడ ఏం చేయాలి, మనం పైన ఒక ఇట్లా అపోస్ట్రఫీ పెట్టుకోవాలి. సో అది ఎలా ఎక్కడెక్కడ వస్తుంది అని చెప్పి కొన్ని మనకి ఇక్కడ టాపిక్స్ ఇచ్చినారు. సో అక్కడ ఎక్కడెక్కడ ఇచ్చినారో చూద్దాము. ఫస్ట్ మనకి ఎలాంటి వర్డ్స్ దగ్గర రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఆఫ్ వర్డ్ స్ట్రెస్. వర్డ్స్ విత్ వీక్ ప్రిఫిక్సెస్. సో ఏవైతే వర్డ్స్ కి వీక్ ప్రిఫిక్సెస్ ఉన్నాయో అంటే ఏబిడి రీకాన్. సో ఇలాంటి వర్డ్స్ కి ఏమవుతుందంట, ఈ వర్డ్స్ పక్కన వస్తాయంట అపోస్ట్రఫీస్ అనేటివి. అసలు మీకు ఒకవేళ పర్ సపోజ్ ఇవి ఇన్ని గణం వర్డ్స్ ఉన్నాయి, ఎక్కడ స్ట్రెస్ అవుతాయి అర్థం కాకపోతే ఏం చేయండి, ఈ రూల్స్ లో ఉన్న ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి లెటర్స్ ఎక్కడైనా మీకు వర్డ్స్ లో కనిపిస్తే మీరు అక్కడ అవి పెట్టేయచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఏ ఉంది కదా, సో ఏ దగ్గర ఇలా పెట్టేయండి. నెక్స్ట్ బి తో స్టార్ట్ అయ్యే వర్డ్ ఉన్న దగ్గర బి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ డి దగ్గర డి పక్కన ఉన్న వర్డ్ దగ్గర పెట్టాలి. సో ఇలా మనకు ఫస్ట్ రూల్ ఏంటిది, ఏవైతే వీక్ ప్రిఫిక్సెస్ ఉంటాయో అలాంటి దగ్గర మనకి ఏంటిదంట వర్డ్ స్ట్రెస్ అనేది వస్తుంది. వర్డ్ స్ట్రెస్ అంటే ఏం లేదు, ఏదైతే వర్డ్ ఉంటుందో లైక్ ఇలా బికమ్ అని ఉంది కదా, బికమ్. సో మనం బికమ్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు బికామ్ అని జల్దీ చేసేస్తలే, ఏం చేస్తున్నాము, బికమ్ అంటే కొంచెం గ్యాప్ ఇస్తున్నాము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక చిన్న అపోస్ట్రఫీ పెడుతున్నాం ఇట్లా. నెక్స్ట్ కాంపౌండ్ వర్డ్స్ దగ్గర ఏంటంటే అంటే ఏవైతే టూ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు విడదీస్తే మనకి డిఫరెంట్ మీనింగ్ వస్తుందో అలాంటి వర్డ్స్ ని కాంపౌండ్ వర్డ్స్ అంటాము. సో అలాంటి వర్డ్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంట, ఏదైతే వర్డ్ స్ట్రెస్ ఉందో అది స్టార్టింగ్ లో వస్తుందంట. ఇంకొకటి ఎక్కడ, సెల్ఫ్ ఎవర్ లేకపోతే సెల్ఫ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వర్డ్స్ దగ్గర కూడా మనకి వర్డ్ స్ట్రెస్ ఎక్కడ వస్తుందంట, సెకండ్ సిలబుల్ దగ్గర వస్తుందంట. లైక్ ఇక్కడ ఉండండి చూడండి, హౌ ఎవర్, వాట్ ఎవర్, హర్ సెల్ఫ్. సో ఏదైతే సెల్ఫ్ ఉందో దానికి ముందు, ఎవర్ ఏదైతే ఉందో దానికి ముందు, మళ్ళీ ఎవరు ఏదైతే ఉందో దానికి ముందు. సో మీరు ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి, ఇదొక రూల్. నెక్స్ట్ ఇది ఏదైతే కాంపౌండ్ వర్డ్స్ ఉంటుందో దానికి ఫస్ట్ సిలబల్ మీద పడుతుంది అని చెప్పి, అంటే ఇక్కడ ఫ్రంట్ లో పడుతుంది అని చెప్పి ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటిది, వర్డ్స్ డినోటింగ్ నంబర్స్. ఏవైతే నంబర్స్ టీన్ అని ఉంటుంది కదా, సో అలా టీన్ అని ఉన్నప్పుడు దానికి ముందు వస్తుందంట. లైక్ ఇప్పుడు 18 అంటే ముందు వచ్చింది, అంటే 18 టీన్ కి ముందు వచ్చింది. ఇక్కడ కూడా టీన్ కి ముందు వచ్చింది స్ట్రెస్ అనేది. ఇప్పుడు మీరు దానికి ఇలా పెడితే సరిపోతుంది, ఇలా అని. నెక్స్ట్ 50, 60 అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇన్ ది వర్డ్స్ డినోట్ మల్టిపుల్స్ ఆఫ్ 10 ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ఫస్ట్ సిలబల్. స్ట్రెస్ అనేది ఎక్కడ పడుతుంది అంటే ఇలాంటి వాటికి ఏదైతే ఫ్రంట్ ఉందో అక్కడనే పడుతుంది అంట, లైక్ కాంపౌండ్ వర్డ్స్ లాగా ముందు పడుతుంది అంట. నెక్స్ట్ సఫిక్సెస్ అంటే ఏంటిది, ఈఈఆర్ లేకపోతే ఈటీటీఈ లేకపోతే క్యూయుఈ ఐఏఐఆర్ఈ. సో ఇలాంటి వర్డ్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి వర్డ్స్ తో ఎండ్ అయ్యేటి ఉంటాయి కదా. సో ఎండ్ అయ్యేటి ఇప్పుడు ఇక్కడ చూడండి, వైఈఈ తోనే ఎండ్ అవుతుంది. వైఈఈ అంటే ఇది కదా, సో ఆ వైఈఈ ఎండ్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ పెడుతున్నాం. నెక్స్ట్ ఈఈఆర్ అంటే వన్ వర్డ్ ముందు పెడుతున్నాం. అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన వర్డ్ ఉంటుంది కదా, ఆ వర్డ్ కి ఇంకొక వర్డ్ వదిలేసి దాని ముందు పెట్టాలి. అన్నిట్లో అంతే, దాని ముందు పెట్టాలి. ఒక వర్డ్ వదిలేసి దానికి ముందు పెట్టాలి. ఇలా గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న రూల్స్ ఏంటిది, ఫస్ట్ ఏబిడి రీకాన్. సో ఇవన్నిటి ఏదైతే వర్డ్స్ ఉంటాయో దాని పక్కన స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి పెడతాము అపోస్ట్రఫీ. నెక్స్ట్ కాంపౌండ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో స్టార్టింగ్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎందులో అయితే నంబర్స్ ఉంటాయో టీన్ దగ్గర ఏదైతే వర్డ్ ఉందో దాని ముందు పెడతాము. నెక్స్ట్ 50, 60 లో స్టార్టింగ్ లో పెడతాము కాంపౌండ్ వర్డ్స్ లాగా. నెక్స్ట్ ఈఈ లేకపోతే ఈఈఆర్ ఉంటాయో అలాంటి వర్డ్స్ కి ఏమవుతాయి అంటే ఈఈ ఉన్న దగ్గర దాని ముందు ఏదైతే లెటర్ ఉంటుందో దాన్ని కాకుండా దాని ముందు పెట్టాలి పైన అపోస్ట్రఫీ. సో ఇక్కడ కూడా ఈఈఆర్ ఉంది, దాని ముందు ఒక వర్డ్ వదిలేసి ఆ తర్వాత పైన అపోస్ట్రఫీ పెట్టినరు. సో ఈ వర్డ్స్ నేర్చుకోండి, ఈజీ అవుతుంది మీకు ఈ టాపిక్. సో ఇక్కడ కూడా కొన్ని వర్డ్స్ ఇచ్చినారు, ఐఓఎన్, ఐఏఎల్, ఐసి, ఐఓయుఎస్, ఈఓయుఎస్ అని. సో ఐఓఎన్ ఉన్నప్పుడు ఏమవుతుందంట, ఐఓఎన్ ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు ఈ వర్డ్ ప్రొనౌన్స్ చేయండి, డెకరేషన్. సో డెకో దగ్గర మీరు ఏం చేస్తున్నారు, డెకో దగ్గర కొంచెం గ్యాప్ ఇస్తున్నారు, సో పైన పెట్టాలి. నెక్స్ట్ పొటెన్షియల్ అన్నప్పుడు అంటే పొటెన్షియల్ దగ్గర పిఓ దగ్గర కొంచెం గ్యాప్ ఇస్తున్నారు నెక్స్ట్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు, సో అక్కడ పైన స్ట్రెస్ ఇస్తున్నారు, సో స్ట్రెస్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ ప్యాట్రియాటిక్ అన్నప్పుడు ప్యాట్రీ సపరేట్ అవుతుంది, ఆటిక్ సపరేట్ అవుతుంది కాబట్టి పైన ఒక వర్డ్ పెట్టాలి. నెక్స్ట్ నటోరియస్ అన్నప్పుడు నటోరియస్, సో ఎన్నో దగ్గర కొంచెం స్పేస్ ఇస్తున్నారు, సో అక్కడ పైన అలా పెట్టాలి.
నెక్స్ట్ ఇవన్నీ మీకు రూల్స్, ఇవి వర్డ్స్ అన్న గుర్తుపెట్టుకోండి, లేదంటే మీరు ఈ వర్డ్స్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు మీకు ఎక్కడైతే స్ట్రెస్ ఇస్తున్నారో ఆ వర్డ్ అక్కడ గుర్తుపెట్టుకోండి. సో దానివల్ల ఈజీగా చేసేయచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు సోషల్ అని అనేస్తున్నారు, మధ్యలో ఏం గ్యాప్ ఇస్తలేదు, సో స్టార్టింగ్ వచ్చింది. లాజిక్ కూడా సేమ్ అంతే. నెక్స్ట్ అంబిషియస్ అన్నప్పుడు యామ్ దగ్గర కొంచెం స్పేస్ ఇస్తున్నట్టు అవుతుంది, స్ట్రెస్ ఇస్తున్నట్టు, సో అక్కడ స్ట్రెస్ మార్క్ వస్తుంది. సో ఇలా వర్డ్స్ మీరు బట్టి కొట్టే బదులు ఆ వర్డ్ ని ప్రొనౌన్స్ చేసినప్పుడు ఒకవేళ మధ్యలో స్ట్రెస్ మార్క్ వస్తే ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టాలి, ఒకవేళ ఏం రాకపోతే ఫ్రంట్ లో పెట్టాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఎక్సర్సైజ్ ఉంది, చూద్దాము. కంగ్రాచులేషన్స్ అని ఇచ్చినారు. సో కంగ్రాచులేషన్స్ లో మనకి ఎక్కడెక్కడ స్ట్రెస్ మార్క్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ అంటే టూ టైమ్స్ వస్తుంది కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇన్ఫియారిటీ అన్నప్పుడు ఇన్ఫీ సపరేట్ అవుతుంది, రియారిటీ సపరేట్ అవుతుంది. యాక్సిడెంటల్ అక్యూజేషన్ సపరేట్ అవుతుంది, జేషన్ సపరేట్ అవుతుంది. అడ్వాన్స్ సపరేట్ అవుతుంది, టేజియస్ సపరేట్ అవుతుంది. అగిటేషన్ అన్నప్పుడు ఎగి సపరేట్ అవుతుంది. అథోరిటేరియన్ సపరేట్ అవుతుంది. క్యాల్క్యులేషన్ కాంబినేషన్ కన్వర్జేషన్ కాన్ఫిడెన్షియల్ డిస్అగ్రీమెంట్ enthusiastic independent opportunity responsibility. సో ఇది మనకి ఎక్సర్సైజ్. మనం ఏవైతే వర్డ్ స్ట్రెస్ ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నితే గుర్తుపెట్టుకోలేము, చాలా వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ మనం ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ని బట్టి మనం వర్డ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అంటే ఎక్కడ స్ట్రెస్ వస్తుందని తెలుసుకోవచ్చు. లేదంటే ఆ వర్డ్ ని మీరు ప్రొనౌన్స్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఆ వర్డ్ ఎక్కడ స్ట్రెస్ వస్తుంది అని, అక్కడ స్ట్రెస్ మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి వర్డ్ స్ట్రెస్ అనే గ్రామర్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.